నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అక్షయ్ పాత్ర యూట్యూబ్ ఛానల్. భారతదేశమంతా రామమయం. ఎటువైపు చూసినా రామనామమే వినిపిస్తుంది. భారతదేశంలో అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మనం తప్పక తెలుసుకోవాల్సిన విశేషాలేమిటో ఈరోజు వీడియోలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మీకు గనక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. అయోధ్యలో బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య గురించి నేను సేకరించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అయోధ్య భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 305 అడుగుల ఎత్తులో ఉంది. అయోధ్య కోసల రాజ్యానికి రాజధానిగా ఉండేదట. అయోధ్యని సాకేతపురం అని కూడా పిలుస్తారు. విష్ణుమూర్తి యొక్క 7వ అవతారం శ్రీరామచంద్రమూర్తి. శ్రీరామచంద్రమూర్తి యొక్క జన్మస్థలం అయోధ్య. మన వాళ్ళు గత 500 సంవత్సరాలుగా అయోధ్య గురించి శ్రమించి తత్ఫలితంగా ఈరోజు మనం అయోధ్య రామాలయాన్ని చూడగలుగుతున్నాం. రాములవారి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా జనవరి 14 నుండి 22 వరకు అయోధ్యలో అమృత్ మహోత్సవ్ను నిర్వహించారు. దీనికి సంబంధించిన ఆచారాలన్నీ కాశీ పూజారి అయిన లక్ష్మీకాంత్ దీక్షిత్ గారు పర్యవేక్షిస్తున్నారు. అయోధ్యలో ఎప్పటి నుంచో రాములవారి యొక్క విగ్రహానికి పూజలు జరుగుతున్నాయి. ఆ రాములవారే రామ్ లల్లా విరాజ్మాన్. అయోధ్యలో ప్రస్తుత పూజారి సత్యేంద్ర దాస్ గారు. అసలు రాములవారికి రామ్ లల్లా అనే పేరు ఎందుకు వచ్చింది? ఇది మనం తెలుసుకుందాం. రామాయణాన్ని తెలుగులో వాల్మీకి మహర్షి రచించారు. రామాయణ మహాకావ్యాన్ని అందరికీ తెలిసేందుకు వీలుగా గోస్వామి తులసీదాస్ గారు హిందీ లాంగ్వేజ్లో రామచరిత మానస్ అనే పేరుతో రామాయణాన్ని రచించారు. గోస్వామి తులసీదాస్ గొప్ప కవి. ఈయన పరమ రామ భక్తుడు. ఈయన రామాయణాన్ని హిందీలో రచించాడు. తులసీదాస్ గారు రాముని ముద్దు పేరుతో రామ్ లల్లా అని పిలిచేవారు. రామచరితమానస్లో కూడా రాముని రామ్ లల్లా అనే వ్యాఖ్యానించారు. అందువల్ల హిందీ వాళ్ళందరూ కూడా రాముని రామ్ లల్లా అనే ముద్దుగా పిలుచుకుంటారు. అందుచేతనే అయోధ్యలో పూజలందుకుంటున్న రాములవారిని రామ్ లల్లా అని పిలుస్తారు. ఉత్తరప్రదేశ్లో రాములవారిని బాలరామునిగానే పూజిస్తారు. అందుచేత ఆ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ అయోధ్యలో బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠను చేస్తున్నారు. ఇప్పుడు తెలిసింది కదండి, అయోధ్యలో బాలరాముని యొక్క విగ్రహాన్నే ఎందుకు ప్రతిష్ఠిస్తున్నారో. ఇక బాలరాముని విగ్రహం సంగతికి వచ్చినట్లయితే, బాలరాముని యొక్క విగ్రహాన్ని రూపొందించడానికి 3 శిల్పుల్ని పరిగణలోకి తీసుకున్నారు. అందులో అర్జున్ యోగిరాజ్ అను శిల్పిని రామ్ లల్లా యొక్క విగ్రహాన్ని చెక్కడానికి ఆలయ కమిటీ ఎంపిక చేసింది. అసలు ఎవరి అర్జున్ యోగిరాజ్? ఇతను మైసూర్కి చెందినవారు. అర్జున్ యోగిరాజ్ MBAని పూర్తి చేశారు. ఇతని తండ్రిగారు కూడా శిల్పకళా ప్రావీణ్యులు. గతంలో ఈయన కేదార్నాథ్లో ఉంచిన ఆదిశంకరాచార్య విగ్రహాన్ని కూడా రూపొందించారు. అర్జున్ యోగిరాజ్ బాలరాముని యొక్క విగ్రహాన్ని రూపొందిస్తున్నప్పుడు తన పిల్లలకి, కుటుంబానికి 6 నెలలు దూరమయ్యారు. వారితో కనీసం మాట్లాడలేదు. మౌనదీక్షలోనే ఉన్నారు. కనీసం వారిని కలవను కూడా కలవలేదట. అలాగే సోషల్ మీడియా కూడా దూరంగా ఉన్నారు. ఈయన ఇన్ని నియమాలని పాటిస్తూ స్వామివారి యొక్క విగ్రహాన్ని అత్యద్భుతంగా రూపొందించారు. మరి ఇన్ని నియమాలు పాటించారు కాబట్టి స్వామివారే స్వయంగా తనని ఎంచుకున్నారేమో అనిపిస్తుంది. బాలరాముని యొక్క విగ్రహం 51 అంగుళాల పొడవుతో పద్మపీఠంపై నిల్చొని ఉంటుంది. దీని యొక్క బరువు సుమారు 200 కిలోలు. స్వామివారి యొక్క విగ్రహం భక్తులను తొలిచూపులోనే ఆకర్షించేటట్టుగా ఉంది. స్వామివారి విగ్రహానికి కిరీటాన్ని అలంకరిస్తారు. స్వామివారి యొక్క కన్నులు తామర రేకుల్లా ఉన్నాయి. స్వామివారి యొక్క చేతులు
పొడవుగా స్వామివారి యొక్క మోకాళ్ల వరకు ఉన్నాయి. ఈ విగ్రహంలో స్వామివారి యొక్క మోము అందంగా చంద్రబింబంలా చక్కగా నవ్వుతూ 5 సంవత్సరాల పిల్లవానిలా కనిపిస్తుంది. విగ్రహంలో స్వామివారి యొక్క 10 అవతారాలు కనిపించేలా ఈ విగ్రహాన్ని రూపొందించారు. అర్జున్ యోగిరాజు గారు స్వామివారి యొక్క విగ్రహాన్ని కృష్ణశిలతో రూపొందించారు. అయితే ఇటువంటి గొప్ప విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ముహూర్తాన్ని వారణాసి సంఘవేద విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ గారు అందించారని ట్రస్ట్ వారు చెబుతున్నారు. ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం ఏమిటంటే జనవరి 22, 2024 అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12:29:08 నుండి 12:30:32 లోపు జరగనుంది. అభిజిత్ లగ్నం అంటే అపజయం లేనటువంటి సమయం. అభిజిత్ లగ్నం మనకి 84 సెకండ్ల పాటు మాత్రమే ఉంటుంది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామివారి యొక్క ప్రధాన మూల విరాట్ ఏ విధంగా అయితే కదలకుండా ఉంటుందో అదేవిధంగా రాముల వారి విగ్రహం కూడా అచంచలంగా ఉంటుంది. ఇక్కడి నుంచి అయోధ్యలో మొదటి విగ్రహమైన రామ్ లల్లా విగ్రహాన్నే ఉత్సవమూర్తిగా పరిగణించబడుతుంది. శ్రీరామనవమి నాడు సూర్యకిరణాలు సరిగ్గా రాముల వారి నుదుట మీద పడేట్టుగా ఏర్పాటు చేశారు. అయోధ్యలో రాముల వారిని దర్శించేందుకు వెళుతున్నప్పుడు మనం 24 మెట్లు ఎక్కాల్సి వస్తుంది. ఇది గాయత్రీ మంత్రంలో ఉన్న 24 అక్షరాలను సూచిస్తుంది. అలాగే ఆలయంలో 16 స్తంభాలు ఉన్నాయి, అంటే షోడశ స్తంభాలు. అవి చంద్రుని యొక్క 16 కళలకు సంకేతం. రాములవారి ఆలయంలో ద్వారాలను వేదాల పేర్లతో పిలుస్తారు. ఆలయ నిర్మాణాల్లో మొత్తం సాలగ్రామాలనే వాడారని చెబుతున్నారు. అయోధ్య రామాలయం యొక్క ప్రస్తుత పూజారి సత్యేంద్రదాస్ గారు. ఈయన వయస్సు 83 సంవత్సరాలు. అయోధ్య ఆలయంలో పూజారుల నియామక ప్రక్రియలో భాగంగా 3000 అప్లికేషన్స్ వచ్చాయి. అందులో 20 మందిని ఎంపిక చేశారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నూతన రామాలయంలో బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ జరగగానే ఇక్కడ రామ్ ఘాట్లో తులసీబారి వద్ద 25 మీటర్ల వ్యాసం గల భారీ దీపాన్ని వెలిగించనున్నారు. ఆ దీపం పేరు దశరథ్ దీప్. ఈ దీపపు కుంది నిర్మాణంలో చార్ధామ్ మొదలగు పుణ్యక్షేత్రాల నుంచి మట్టిని, సముద్ర జలాలను, పుణ్యనదుల జలాలను కూడా ఉపయోగించారు. తపస్వి కంటోన్మెంట్కు చెందినటువంటి స్వామి పరమహంస పురాణాలను, గ్రంథాలను ఎంతో అధ్యయనం చేసి త్రేతాయుగం నాటి దీపపు కుంది ఆకారాన్ని తీసుకొచ్చారు. ఈ దీపపు కుందిలోకి 21 క్వింటాళ్ల నూనె, 25 కిలోల పత్తిని దీపం పెట్టడానికి ఉపయోగిస్తున్నారు. ఇటువంటి అద్భుతమైన దీపం నిర్మాణం కోసం 108 నిపుణులు పనిచేశారు. ఇంకా దీని యొక్క ఖర్చు 7.5 కోట్లు. ఇప్పుడు ఇటువంటి అయోధ్య మరియు రాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ కావించడానికి కారణభూతులైన ముఖ్యమైన వారి గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనం ముందుగా తెలుసుకోవాల్సిన వారు ఎవరంటే 500 ఏళ్ల కలని నిజం చేస్తూ రామాలయ నిర్మాణానికి కారణమైనటువంటి సుప్రీంకోర్టు లాయర్ గారైన శ్రీ కేశవ పరాశరన్ గారికి 93 సంవత్సరాలు. ఈయన రామానుజాచార్యుల వారి తత్వాన్ని పాటిస్తారు. కోర్టులో వాదించేటప్పుడు కేసుకు సంబంధించిన ప్రతి విషయాన్ని కులంకుశంగా పరిశీలించేవారట. అయోధ్య గురించి పరాశరన్ గారు కోర్టులో వాదిస్తున్నప్పుడు జడ్జి గారు ఈయన యొక్క వయస్సును దృష్టిలో పెట్టుకొని కూర్చొని వాదించమన్నారు. కానీ పరాశరన్ గారు మాత్రం నిలబడే వాదించారు. శ్రీరామ జన్మభూమి యొక్క సత్యాన్ని నిరూపించడానికి వాదిస్తున్నాము కాబట్టి నేను చెప్పులు వేసుకోను అని చెప్పులు లేకుండానే నిలబడి పరాశరన్ గారు కోర్టులో వాదించేవారు. ఒక రకంగా చెప్పాలంటే స్వామివారే ఈయనను తన లాయర్గా నియమించినట్టుగా అనిపిస్తున్నది. పరాశరన్ గారు కోర్టులో అయోధ్య జడ్జిమెంట్ పూర్తయ్యాక తన ఫ్లాట్కి వెళ్తున్నప్పుడు
ఆయన ఇంటి వద్ద పెద్ద సంఖ్యలో కోతుల సమూహం కనిపించింది. దానితో ఆయన ఇదంతా రాములవారి దయే అని మురిసిపోయారు. అయోధ్య గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఇంకొక ముఖ్యమైన వ్యక్తి గురించి చెప్పుకోవాలి. ఆయనే జగద్గురు శ్రీ రామభద్రాచార్య. ఈయన సుప్రీంకోర్టులో ప్రధాన సాక్షి. శ్రీరామ జన్మభూమికి సంబంధించినటువంటి ఆధారాలను ఈయనే నిరూపించారు. ఈయనని కోర్టులో సాక్ష్యాధారం నెంబర్ 16గా ప్రవేశపెట్టారు. ఈయనకి 2 నెలల వయసులోనే కంటి జబ్బు చేసి 2 కళ్ళు పోయాయి. ఈయన బ్రెయిలీ లిపి నేర్చుకోనప్పటికీ బహుభాషా ప్రావీణ్యుడు. శ్రీరామభద్రాచార్యుల వారు 5 ఏళ్ల వయసులోనే 700 భగవద్గీత శ్లోకాలను అవలీలగా చెప్పేశారు. అలాగే 7 ఏళ్ల వయసులోనే 10,900 రామచరితమానస్ శ్లోకాలను కంఠోపాఠంగా చెప్పారు. 7 ఏళ్లు వచ్చిన తరువాత విశ్వవిద్యాలయంలో చేరి PhD కూడా పూర్తి చేశారు. సుప్రీంకోర్టు జడ్జి అయిన రంజన్ గొగాయ్ గారు పరాశరన్ గారిని శ్రీరామ జన్మభూమి అయోధ్య అని చెప్పడానికి ఏమైనా ఖచ్చితమైన ఆధారాలున్నాయా అని అడిగారు. అప్పుడు పరాశరన్ గారు శ్రీరామభద్రాచార్యుల వారిని సాక్షిగా ప్రవేశపెట్టారు. వెంటనే శ్రీరామభద్రాచార్యుల వారు స్కంద పురాణం అయోధ్య మహత్యంలో అయోధ్య యొక్క భౌగోళిక పరిధులు ఎలా ఉన్నాయో ఆ విధంగానే శ్లోకం చెప్పారట. వెంటనే జడ్జి గారు తన సిబ్బందితో స్కంద పురాణాన్ని ఓపెన్ చేయించి రామభద్రాచార్యుల వారు చెప్పినట్టుగా ఉన్న శ్లోకాన్ని ఉంది అని చూసి నిర్ధారించుకొని నివ్వెరపోయారు. అలాగే రామభద్రాచార్యుల వారు శ్రీరామ జన్మభూమి అయోధ్య అనడానికి సాక్ష్యంగా ఋగ్వేదంలో గైమిని సంహితలో ఉన్న శ్లోకం టక్టకా చెప్పేశారు. శ్లోకంలో సరియు నది నుంచి అయోధ్య ఎంత దూరంలో ఉంది అన్న పరిధులన్నీ ఉన్నాయి. వెంటనే జడ్జి గారు ఋగ్వేదం కూడా ఓపెన్ చేయించి గైమిని సంహితలో చెక్ చేయగా ఆయన చెప్పినట్లే అన్నీ ఉండడంతో జడ్జి గారు ఒక్కసారిగా లేచి శ్రీరామభద్రాచార్యుల వారికి నమస్కరించారట. మరి ఈయన ప్రధాన సాక్షిగా నిలబెట్టిన వారు ఖచ్చితంగా ఆ శ్రీరామచంద్రమూర్తే. అయోధ్యలో బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ సందర్భంగా వీరందరికీ మనందరం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే అయోధ్య యొక్క ప్రధాన వాస్తుశిల్పి ఎవరు? సోంపూరా కుటుంబ సభ్యులు అయోధ్య రామాలయాన్ని రూపొందించారు. చంద్రకాంత్ సోంపూరా అయోధ్యలోని రామమందిరానికి ప్రధాన వాస్తుశిల్పి. ఈయన సుమారు 130 దేవాలయాలను రూపొందించారు. చంద్రకాంత్ సోంపూరాకి 2 కుమారులు. వారు కూడా వారి తండ్రి గారికి ఆలయ రూపకల్పనలో సహకరించారు. స్వామివారి ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి మన తిరుమల తిరుపతి వారు తమ వంతుగా 1,00,000 తిరుపతి లడ్డూలను బహుకరించారు. సహజంగా కూతుర్ని అత్తవారింటికి పంపించి కొత్త కాపురం పెట్టినప్పుడు ఏ విధంగానైతే తమ పుట్టింటి వారు కానుకలు ఇస్తారో అదేవిధంగా సీతమ్మ వారికి రాములవారికి సీతమ్మ పుట్టింటి వారు అంటే నేపాల్ నుంచి 1,100 బహుమతులు సారెగా వచ్చాయి. భక్తులు తీసుకొచ్చిన వాటిలో బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, మిఠాయిలు, గృహోపకరణాలు, పట్టు వస్త్రాలు, డ్రై ఫ్రూట్సు, అలాగే రాములవారికి వెండి పాదరక్షలు, విల్లు, బాణం, కంఠాభరణములు నేపాల్ నుంచి భక్తులు తీసుకువచ్చారు. అలాగే హైదరాబాద్లో గల యాదాద్రి నుంచి ద్వారం యొక్క తలుపులు అత్యద్భుతంగా చెక్కి స్వామివారికి పంపించారు. ఇలా ఎవరికి కలిగిన బహుమతులను వారు రాముల వారికి పంపిస్తున్నారు. ఈ విధంగా స్వామివారి యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని రేపు అంగరంగ వైభోగంగా జరిపిస్తున్నారు. ఈ అద్భుతమైన కార్యక్రమానికి మనం కూడా సాక్షులుగా ఉండడం మనం ఎన్నడూ చేసుకున్న అదృష్టం. భారతదేశం యొక్క కల నెరవేరింది, ప్రజల యొక్క కల నెరవేరింది.
500 ఏళ్ళు 5 తరాల సాక్షిగా రేపు అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది కనుక మనం 5 దీపాలను ఇంటి దగ్గర వెలిగించుకోవాలి. రేపు మనందరం స్వామివారిని భక్తితో ప్రార్థించి కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం. మనవంతు కూడా మనం ఏదైనా బహుమతి ఇవ్వాలనుకుంటే రాముల వారికి మనం ఇచ్చే బహుమతి మనం రామతత్వాన్ని పాటించడం, న్యాయాన్ని ధర్మాన్ని పాటిస్తూ అందరితో ప్రేమగా ఉండడం. రాములవారు తనని అరణ్యవాసానికి పంపేందుకు కారణమైన కైకేయి మాతని ఏనాడూ దూషించలేదు. దీనికి అర్థం మనం ఎవరిని ఎప్పుడూ దూషించకూడదు, అందరితో ప్రేమతో మెలగాలి. విషయాలన్నీ పాటించినట్టయితే దేశం సుభిక్షంగా ఉంటుంది. ఇదే మనం రాములవారికిచ్చే గొప్ప బహుమతి. రాములవారు కూడా ఆశించేది ఇదే. అన్నట్టు ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాములవారి ప్రాణప్రతిష్ఠలో పాలు పంచుకుంటున్నారు. కాబట్టి మోదీ గారు జనవరి 12 నుంచి 22 వరకు అనుష్ఠాన దీక్షను స్వీకరించారు. అంటే ఈ దీక్షలో మోదీ గారు నేలపై పడుకుంటారు, అలాగే కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే ఆహారంగా తీసుకుంటారన్నమాట. చాలా నియమనిష్టలతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు మోదీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదండి అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మనం తప్పక తెలుసుకోవలసిన విషయాలు. నేను సేకరించినటువంటి విషయాలన్నీ మీకు తెలియజేశాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీరామ్. మీకు గనక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ధన్యవాదములు.